ప్రభుత్వ భూమిపై అధికారి గొడ్డలి పెట్టు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భవిష్యత్తు. కానీ అదే భూమి కొందరు అధికారుల దాహానికి, అక్రమార్కుల లోభానికి బలైపోతే అది కేవలం భూ వివాదం కాదు, వ్యవస్థపై జరిగిన దోపిడీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల గ్రామంలో వెలుగు చూసిన ఈ భూ స్కామ్ ప్రభుత్వ ఆస్తి ఎలా రాత్రికి రాత్రే ప్రైవేట్ సొత్తుగా మారిందో చెప్పే భయంకరమైన నిజాల పరంపర. అవినీతికి అక్షరాల అద్దం పట్టే ఈ సంచలన కథనం. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల సొత్తు, కానీ కొందరు స్వార్థపరులైన భూ అక్రమార్కులకు, బాధ్యత మరిచిన ప్రభుత్వ అధికారులకు అది అక్షయపాత్రలా కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల గ్రామంలో వెలుగు చూసిన ఈ భూభాగోతం వ్యవస్థలో వేళ్లుకున్న అవినీతికి నిలువుటద్దం. అక్షరాల 30 ఎకరాల దోపిడీ అంటండి. సర్వే నెంబర్ 608, 609, 610లోని సుమారు 35 ఎకరాల గైరాన్ సర్కారీ ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులు పట్టాభూమిగా మార్చేశారంటే అక్రమం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అదే ఎవరైనా చిన్నోళ్ళు, పేదవాళ్ళు వీళ్ళు కనుక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్ళి వాటిని పడేస్తారు, వాటిని బడగొట్టేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అర్ధరాత్రి కోట్లాది రూపాయల చేతులు మారి ప్రభుత్వ భూముల్లో వీళ్ళు ఆక్రమించేసుకుంటే ఈ మాత్రం కనపడవు అధికారులకి. డబ్బులతో కళ్ళు మూసుకుపోతాయి. కోట్లాది రూపాయల విలువైన భూమిని అప్పనంగా అక్రమార్కులు పరం చేయడంలో అప్పటి ఉన్నతాధికారులు, సిబ్బంది పోషించిన పాత్ర అత్యంత విచారకం. కాసుల కక్కుర్తితో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసిన ఇప్పటి రెవెన్యూ అధికారుల బండారాన్ని బట్టబయలు చేసేందుకు మేము సిద్ధమయ్యాం. చట్టం కళ్ళు కప్పి రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్న ఈ భూబకాసురుల గుట్రడు చేయడమే మా లక్ష్యం. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన వారి భక్షకులుగా మారితే అక్షరం అస్త్రమై వారి అవినీతి కోట్లను కోల్చక తప్పదు. కళ్ళు బైర్లు గమ్మే నిజాలతో, పక్క ఆధారాలతో సేకరించిన ఈ సంచలన కథనం మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా అతి తొందరలో.